పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కాలేవు అని హేళన చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని దుర్భాషలాడారు. ప్రశ్నిస్తే ప్యాకేజీ స్టార్ అన్నారు. పేదల పక్షాన నిలబడితే మూకమ్మడిగా మాటలతో దాడులు చేశారు, వేధించారు, వెంటాడారు. రాష్ట్రంలోని అడుగు పెట్టకుండా ఎన్నోసార్లు అడ్డుకోవాలని చూశారు. అయితే ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా పవన్ కళ్యాణ్ పోరాటం మాత్రం ఆపలేదు. చెప్పినట్టుగానే వైసీపీ సామ్రాజ్యాన్ని కూలదోశారు. జగన్ను అధఃపాతాళానికి తొక్కేశారు. గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ తనకు ఎదురు లేదని చాటి చెప్పారు. ఢిల్లీ పీఠంపై కూర్చున్న పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ స్టామినా. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదని సునామీ అంటూ కీర్తించారు. ఎన్డీఏ కూటమి సమావేశంలో జనసేనానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పేర్లను మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనను ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్రజలు తమకు అతిపెద్ద బహుమతి ఇచ్చారని అన్నారు. ఏపీలో మనం చారిత్రక విజయం సాధించామని చంద్రబాబు తనతో చెప్పారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే ఓ సునామీ అని అభివర్ణించారు. అలాంటి పవన్ ఇప్పుడు మన సమక్షంలోనే ఉన్నారని ఎన్డీఏ కూటమి సమావేశంలో అన్నారు. దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. గత 28 సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకతలు: నార్మల్ డెలివరీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బీపీ, షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడును. గర్భసంచి పుండ్లకు, నీటి బుడగలు, పీసీఓడి మరియు ఋతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు. అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. డాక్టర్ ఎస్ లోకనాథం, జనరల్ వాస్కులర్ సర్జన్, దీప్తి నర్సింగ్ హోమ్, మధురా స్వీట్స్ ఎదురుగా, బృందావనం, నెల్లూరు.